సూర్య. మొహబ్బత్ మే సినిమా ఇప్పటికీ 3 షెడ్యూల్లో పూర్తి చేసి దిగ్విజయంగా నిన్నటితో కంప్లీట్ అయింది. నాకు ఇంతగా సపోర్ట్ చేసిన ఆస్ట్రిత్ మూవీస్ మిస్టర్ రమా రవిశంకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆడియో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఆడియో రిలీజ్ చేస్తాము. అలాగే లాస్ట్ వీక్లో సినిమా రిలీజ్ చేస్తాము. మా హీరో కార్తిక్ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన పుట్టినరోజు ఈరోజు. విష్ హ్యాపీ బర్త్డే మిస్టర్ కార్తిక్. కొండవలస గారు, గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా రంగంలోకి వచ్చేసి అందరూ కొత్త యూనిట్ సభ్యులతోటి ఇది మొహబ్బత్ మే ఒక ఎన్నో ప్రేమ కథలు ఉన్నా కానీ మన అమ్మ విలువ గురించి, ప్రేమ, అమ్మ అబ్బాయికి ప్రేమ ఎలా ఉంటుంది ఏంటి అనేది దాని గురించి మెయిన్ కాన్సెప్ట్గా చేశామండి. అన్ని రకాలుగా అందరూ సహకరించారు. 3 నెలల్లో మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్ 15th లోపల ఆడియో రిలీజ్ చేసేసి ఇది వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14 తారీఖు ప్రత్యేకంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు ప్లాన్ చేశాము. డైరెక్టర్ గారు కొత్త అయినా కానీ అన్ని రకాలుగా మాకు సహకరించారు. మిగతా యూనిట్ సభ్యులు కెమెరామెన్ శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ మీనాక్షి భుజంగ్, ఆయన కొత్త అయినా కానీ ఆయన పాటలతోటే మేము దీన్ని ఒక ప్రాణంగా భావించేసేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. హీరో గారు ఇంతకుముందు ఒక 2 సినిమాల్లో చేశారు. బట్ ఈ సినిమానే ముందవుతుందేమని మేము ఆశిస్తున్నాము. ప్రత్యేకంగా హీరో గారికి ఈ బర్త్డే సందర్భంగా ఇది ఒక గిఫ్ట్ రకంగా ఈ సినిమాని ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేశాము. ఆయనకు కూడా ఇప్పటి నుంచి ఈ మొహబ్బత్ మే సినిమా నుంచి ఆయన ఫేమ్ కావాలని చెప్పి ఆశిస్తున్నాము. నాకు ఈ మూవీ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. అసలు ఈరోజు ఫస్ట్ లుక్తో స్టార్ట్ చేసి మేము ప్రమోషన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. మొత్తం 3 monthsలో 3 schedules చాలా ట్రబుల్స్ పడినా కానీ చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం. అంతా మంచిగా వచ్చింది షూట్ అంతా. పక్కా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ మూవీ పక్కా హిట్ అవుతుంది అని. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ సపోర్టింగ్ మీ అలాట్. అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ గారు కానీ అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ నేను కొత్తవాడినైనా కానీ చాలా హెల్ప్ చేశారు. ఈ మూవీ మా హీరోకి ఒక మంచి మూవీ అవుతుందని చెప్పేసి నన్ను ఆశిస్తున్నాము. అలాగే మొహబ్బత్ మే అంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. మొహబ్బత్ మే ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అనేది. సో ఒక హీరోయిన్, ఒక మదరు మధ్య ఒక సున్నితమైన అటాచ్మెంట్ తోటి, అంటే ఎలా ఈ రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలి, ఒక లవర్ దాకా ఎలా రీచ్ అవ్వాలి మదర్ తోటి, మదర్ని సపోర్ట్ చేసుకుంటూ, మదర్ని బాధ కలిగించకుండా, మదర్ని హర్ట్ చేయకుండాను అనే కాన్సెప్ట్ మీద తీసిన స్టోరీ ఇది. సో నాకు ఇందులో ఇంత మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చి నా మీద ఒక మదర్ను సన్ మీద ఒక మంచి సాంగ్ని కూడా పిక్చరైజ్ చేసి ఎంతో ఎమోషనల్కి గురి చేసిన ఇది కూడా ఉంది ఇందులోను. అన్ని సందర్భానికి అనుగుణంగా కథ కోసం పుట్టిన సాంగ్సేనండి. ముఖ్యంగా ఇందులో అమ్మ పాట చాలా అద్భుతంగా వచ్చింది. అది డైరెక్టర్ గారి, ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ వల్లే వచ్చింది అది 100%. అండ్ నాతోటి టెక్నీషియన్స్ కూడా విజువలైజేషన్ కూడా చూసాను, చాలా బాగా వచ్చింది. యాజ్ ఎ టెక్నీషియన్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన ఎమలీలలో సీరియల్ గురించి ఇచ్చిన నవ్వులే అండ్ నానిలో పెదవై పలికిన అలాంటి కోవకు చెందిన ఒక మంచి అమ్మపాటగా ఇది నిలిచిపోతుందనేసి నమ్ముతున్నాము. అండ్ త్వరలోనే ఆడియో లాంచ్తో మేము ముందుకు వస్తాము. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయనేసి ఆశిస్తూ వన్స్ అగైన్ మళ్ళీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్వామి. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర.